టొమాటోలు ఉడికించే పని లేకుండా, ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా టొమాటో పచ్చడిని ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. కేవలం 15 నిమిషాల్లో చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ టొమాటో పచ్చడిని ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోగలుగుతారండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసుకొని ఆ పూట తృప్తిగా భోంచేసేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. టొమాటో పచ్చడిని ఇన్‌స్టాంట్‌గా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను అర కేజీ టొమాటోలను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. టొమాటోలని ఈ విధంగా కట్ చేసేసుకుని చింతపండుని తొక్కలు, పైన ఈనెలు, పిక్కలు లేకుండా ఈ విధంగా తీసేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోకి మనం కట్ చేసుకునే టొమాటో ముక్కల్ని వేసేసుకోండి. మనం ఈ పచ్చడిని ఉడికించే పని లేకుండా చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనం శుభ్రం చేసుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే అర కేజీ టొమాటోలకి కరెక్ట్ కొలత ఏంటంటే పావు కప్పు ఉప్పు, అరకప్పు కారం వేసుకుంటే సరిగ్గా సరిపోతుందండి. అదే చెంచాల కొలతల్లో చెప్పాలంటే మనం నార్మల్ చెంచాతోటి 4 చెంచాల ఉప్పు, 5 చెంచాల కారం వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసేసిన తర్వాత ఆవాలు, మెంతిపిండి వేసుకోవాలి. అర కేజీ టొమాటోలకి అర చెంచాడు మెంతులు, 1 చెంచాడు ఆవాల్ని దోరగా వేయించుకుని వాటిని పొడి చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఏ మాత్రం నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్క నుంచి పచ్చడి తయారు చేద్దాం. పచ్చడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక మూకుడిని పెట్టుకుని 3/4 కప్పు పల్లి నూనెను వేసుకోండి. లేదా నార్మల్ నూనె ఉంటే ఆ నూనెను కూడా వేసుకోవచ్చు. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నూనె వేడెక్కాక 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు శనగపప్పు వేసుకుని ఆ 3 వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే పచ్చడి మంచి రుచి అలాగే సువాసన ఉండడానికి 8 లేదా 9 వెల్లుల్లిని దంచి వేసుకోండి. తర్వాత 4 రెబ్బల కరివేపాకుని, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే బాగుంటుంది, వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు అలాగే పప్పులు దోరగా వేగేంత వరకు బాగా వేగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే వేయించుకోండి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఆ టొమాటో పేస్ట్ని ఈ పోపులోకి వేసేసుకుని పోపు అంతా బాగా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి. మనము టొమాటోలో చింతపండు ఉడికించకుండా పచ్చి పేస్టే వేసాం కాబట్టి అది పచ్చివాసన అంతా పోయేంత వరకు, అంటే సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగా ఈ పేస్ట్ అంతా కూడా ఇక్కడ నూనెని పీల్చేసింది కదా, మనకి పచ్చడి అంతా తయారయ్యేటప్పటికి అంటే ఒక 15 నిమిషాలు అయ్యేటప్పటికి ఇలాగా టొమాటో పేస్ట్ అంతా కూడా దగ్గరకు వచ్చి నూనె అంతా కూడా సైడ్స్ నుంచి రిలీజ్ చేసేస్తూ ఉంటుందండి. అంటే నూనె అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా నూనె అంతా పైకి తేలుతూ వేగిపోయిందంటే మనకి టొమాటో పచ్చడి తయారైపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు.